హలో యూస్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రైడే అంటే కొత్త మూవీస్ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి థియేటర్స్లో. సో మరి ఈ జాన్ 31కి డేతో సంబంధం లేకుండా కరెక్ట్గా 31కి వస్తున్నారు మహిషా మూవీ టీం. ఎందుకు 31కి వస్తున్నారు, అటు ఇటుగా కాకుండా అనేసి, అది కూడా మంత్ ఎండింగ్కి వస్తున్నారు. ఆడియన్స్ని పట్టుకుందామనా, లేదంటే సంక్రాంతి సీజన్ ఫీవర్ అయిపోయాక నిదానంగా వెళ్దామనా, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే పిస్నర్ తనమో ఏమో నాకు తెలియదు కానండి, ఒక పర్సనే హీరో అంట, డైరెక్టర్ అంట, విలన్ అంట, ప్రొడ్యూసరే కమెడియన్ అంట, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంట. ఏంటండి ఇది, ఎందుకు ఇన్ని విషయాలు ఆల్రెడీ తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడటానికి నిండుగా ఉన్నారు. వైట్ రెడ్ అండ్ వైట్ బ్లాక్. ఏంటి రిపబ్లిక్ డేకి ఏమన్నా స్పెట్స్? బాబోయ్ అసలు పర్లేదు, బాగుందండి. క్యారీ ఆన్. సో ABCD ఇలా వద్దామా, 1 2 3 4 ఇలా పోదామా? ఏదైనా కర్త కర్మ క్రియ ప్రొడ్యూసర్ గారు కాబట్టి మనం, అంటే నేను డైరెక్టర్ అంటానే అనుకున్నా, జనరల్గా డైరెక్టర్ గారే, బట్ డైరెక్టర్కి ప్రాణం ఇచ్చే వాళ్ళంటే ప్రొడ్యూసర్స్ మనకు చెప్పుకోవాలి కాబట్టి. సో మీతో స్టార్ట్ చేస్తాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. బాగున్నానండి. ఏంటి అసలు వైట్లో కూర్చున్నారంటే టీం అంతా? అదొక సెంటిమెంట్. అంటే మీరు కోల్గేట్ టూత్ పేస్ట్ ఎక్కువ వాడతారా? బాగా మిలమిలా మెరిసిపోతున్నాయి మీ పళ్ళు. అంటే ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక మూవీలో మనం కొన్ని సీన్స్ చేసేటప్పుడు చాలా ప్లానింగ్గా చేస్తాం. ఇప్పుడు దీంట్లో మహిషా అనే దాంట్లో చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ కావచ్చు, హీరో గారి డాన్స్ సీన్స్ కావచ్చు. ఆ లొకేషన్స్ ఎక్కడ పట్టుకొచ్చారు మీరు? ఎక్కడెక్కడ తీసుకున్నారు లొకేషన్స్? అది పార్వతీపురం అండి, ఏపీ. ఓకే. విజయనగరం దగ్గర పార్వతీపురము. ఓకే. అక్కడ మంచి లొకేషన్స్, చాలా అద్భుతంగా. అక్కడే మేము 1 month ఉండి షూట్ చేసాం అనమాట. అంటే లైక్ స్టోరీకి ఆ ఏరియా కరెక్ట్ సూట్ అవుతుందని అలా వెతుక్కొని వెళ్ళారా, లేదంటే మీకు ఏమన్నా పర్టికులర్ గా సెంటిమెంటల్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? అట్లా ఈ కంటెంట్ కి సరిపోయే లొకేషన్ అక్కడ మేము ఒకసారి చూసి, డైరెక్టర్ గారు మేము వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి అక్కడ ఎంచుకున్నాం అనమాట. అలా ఎంచుకున్నారు. సో హీరో గారు అనాలా, లేదంటే విలన్ చేద్దాం అనుకుని చేయకుండా వెళ్ళిపోయారు అనుకోవాలా, లేదంటే ఏమనుకోవాలి మీరు? అసలు నాకు తెలియకడుతాను. ఇది చాలా దారుణం అండి. బీచ్ లో ఈయనకి ఎందుకండి డాన్సులు చెప్పండి? అది కూడా చాలా స్టైల్ గా నించోని, ఆ శాండ్, ఆ లొకేషన్స్, హీరోయిన్ ఇలా తీసుకొని ఎందుకండి? ప్లాన్ ఏంటి? అంటే మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు మిస్ అయిన కానీ సినిమాలన్నా చేద్దామని అలా ఏమన్నా? మీరు హడావిల్లో ఆర్డర్ తప్పారు, ఫస్ట్ తర్వాత సెకండ్. లేదండి, అంటే ఒక లైక్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు, తర్వాత హీరో గారు, అదే మళ్ళీ అట్లా వెళ్దాం. ఓకే, చెప్పండి. సో ఆ సీన్, ఆ బీచ్ డాన్స్ మూమెంట్స్ అవన్నీ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏం లేదండి, యాక్చువల్గా ఈవిడ రియల్ లైఫ్లో కన్నా డ్రీమ్ లైఫ్లో ఎక్కువ ఉంటారు. సో ఆ డ్రీమ్లో లొకేషన్ అంటే డ్రీమ్లో లొకేషన్స్ ఇక్కడ ఉంటే బాగోదని చెప్పి డైరెక్ట్గా బీచ్కే నామం పెట్టేసి గోవా తీసుకెళ్ళామండి. ఏం సరే, మన ఏపీలో ఎక్కడ బీచ్ లేవా? డైరెక్ట్ గోవాకి వెళ్ళిపోయారు. మీరు గోవాలో కూడా నాకు అలాంటి బీచ్ ఒకటి చూపించండి, చూస్తాను. ఆ బీచ్ ఎవరికి దొరకదు. ఓకే. పైనుంచి 3 kilometers కిందకి త్రూ ఆన్ ఫుట్ వెళ్ళాలండి. ఓకే. వెహికల్స్ వెళ్ళవు, ఎక్విప్మెంట్ అన్నీ తీసుకోండి. మా వాళ్ళు 3 kilometers కిందకి దిగి అక్కడ చేసేవాళ్ళు. చాలా మందికి అసలు అక్కడ బీచ్ ఉందన్న విషయం కూడా తెలియదు. అయితే మనకు కొత్త విషయం చెప్పారు, ఆ లొకేషన్ మన తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం సినిమా చూసి 31st జాన్. కాకపోతే ఇక్కడ చేయడం కొంచెం కష్టం అండి, ఎక్విప్మెంట్ అంతా కిందకి నడుచుకుంటూ తీసుకెళ్ళాలి 3 kilometers. ఓకే. అంటే లైక్ ఈ మూవీలో కూడా అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, అంటే మీరు కూడా కొత్త అని చెప్తున్నారు. ఎక్కడ రిస్కీ అనిపించలేదా? ఎందుకంటే కొత్త వాళ్ళతో, సపోజ్ ఒక మంచి స్టోరీని మనం అనుకున్నప్పుడు ఎవరైనా పరిచయం ఉన్న ముఖాలతో చేస్తే జనాలకు ఎక్కువ వెళ్తారని ఆలోచిస్తారు డైరెక్టర్స్. మీకు అలా ఏమనిపించింది? నాకండి, నేను స్టోరీని బాగా నమ్మేశానండి. ఎట్ ది సేమ్ టైం నేను చెప్పే విధానాన్ని బట్టి మా ప్రొడ్యూసర్ గారు కూడా స్టోరీ బాగుందండి, జనాలు స్టోరీని చూస్తారు. నేను చెప్పడం కూడా ఆయనకు అదే చెప్పాను, సార్ స్టోరీ మనది కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్ స్టోరీ. మన ఆడియన్స్ కాన్సెప్ట్ బాగుంటే ఖచ్చితంగా ఎవరినైనా ఆదరిస్తారు. సో కొత్త కాన్సెప్ట్, ఇలాంటి స్టోరీకి హీరో అవసరం లేదు, రిక్వైర్మెంట్ లేదు. ఈ సినిమాలో ఎవరు హీరో కాదు. మీరు నన్ను ఇందాక నుంచి హీరోగా చేశారు, విలన్గా చేశారు అని అంటున్నారు, కానీ ఈ సినిమాకి ఎవరు హీరో కాదండి. స్టోరీయే హీరో. విలన్ క్యారెక్టరైజేషన్ గట్టిగా ఉంటుంది కాకుండా. ఓకే. అంటే లైక్ మీ పక్కన ఆవిడని చూస్తుంటే అసలు మదర్లాగా అనిపిస్తున్నారండి. మీరు తీసుకెళ్ళి మీరంతా ఫీల్ అయితే కొడుకు చేసిన నేను ఎంత ఫీల్ కావాలి ఇలాంటి అమ్మాయికి? ఫస్ట్ డైరెక్టర్ మీరు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు తను ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోయింది, ఏంట్రా బాబు అని చెప్పేసి. అంటే కొన్ని డైలాగ్స్ కూడా మీరు చెప్పే విధానం ట్రైలర్ లో మీరు కావాలని
ఒక సెంట్ అంటే ఏదో ప్రమాదం జరగబోతుంది, దాన్ని మీరు కావాలని కొని తెచ్చుకున్నారు అనే టచ్ వచ్చేలా కొన్ని డైలాగ్స్ చెప్పారు ఎమోషనల్గా. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? డైలాగ్స్ ఏం చెప్పలేదండి. మీరు డైలాగ్స్ ఏం చెప్పలేదా? ఓన్లీ యాక్టింగేనా? ఓన్లీ యాక్టింగ్. అంటే ఓన్లీ లైక్ మూగ యాక్టింగేనా? డైలాగ్స్ కూడా ఉంటాయి. అంటే వీళ్ళు స్టోరీ అసలు బయట లీక్ చేయరు, ఎంత ట్రై చేసినా. అంటే మీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? లైక్ ఇప్పుడు మీతో ఒక కొడుకు క్యారెక్టర్ ఉంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ డైరెక్టర్ క్యారెక్టర్ ఉంది, రెండు ఉన్నాయి. సో ఆ రెండు చేసినప్పుడు రెండిట్లో ఎవరిని బాగా మైండ్లో పెట్టుకొని చేశారు? కొడుకునే మైండ్లో పెట్టుకొని చేస్తానండి. ఓకే. ఆ సీన్ అయిపోయాక డైరెక్ట్ గా దృష్టిలో పెట్టుకొని ఎలా వచ్చిందో అని మళ్ళీ వెళ్ళి చూసుకోవడం అలా ఉండిందా? ఓకే. సో బ్లాక్ బ్యూటీ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. బాగున్నారా? బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారండి. అలా ఏం లేదు. అలా ఏం లేదు, హ్యాపీగా ఉన్నాను ఇంకా. చెప్పా. అచ్చా. ఎందుకంటే మూవీ రిలీజ్ అవుతుంది కదా, దాంట్లో హ్యాపీనెస్ అనమాట నాకు. ఓకే. అండ్ ట్రైలర్లో చాలా వరకు ఆ ఇంటిమేట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ బెడ్రూమ్ సీన్స్ కానీ, తర్వాత వాటర్ టబ్ సీన్స్ కానీ, క్యాండిల్ సీన్స్ కానీ, సో చాలా వరకు న్యాచురల్గా ఉన్నట్టే అనిపించింది. ఎన్నిసార్లు మీరు రీటెక్స్ తీసుకోవాల్సి వచ్చింది? లేదంటే తీస్తున్నప్పుడు ఎవరన్నా మీకు హెల్ప్ చేయడం కానీ, లైక్ అంటే జనరల్ ఒక సీన్ షూట్ చేస్తుంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు లోపల, అలా మీకు ఎవరైనా హెల్ప్ చేశారా డైరెక్టర్తో పాటు? ఉంటారండి, సీన్ చేసేటప్పుడు ఉంటారు. ఓకే. రోజు కొంచెము కాకపోతే సస్పెన్స్ అనమాట, చెప్పను. సస్పెన్స్ అనే బదులు కనీసం హింట్లు ఇవ్వచ్చు కదండి, మా వాళ్ళు స్టోరీ రాసుకుంటారు. లేదు లేదు, మీరు అందుకే ఇది కావాలి కాబట్టి, మీకు ఎలా తెలియాలి కాబట్టి జాన్ 31st చూస్తే నా క్యారెక్టర్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సస్పెన్స్ కాబట్టి. అండ్ మీ ఫస్ట్ ఆపర్చునిటీ మీకు ఎలా డైరెక్టర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు? స్క్రీనింగ్ టెస్ట్ ఏమన్నా చేశారా? చేశారండి. ఆడిషన్ పిలిచారు, పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆడిషన్ ఇచ్చాను. చూసి డైలాగ్ చెప్పమన్నారు. ఓకే, సూట్ అవుతావు ఈ క్యారెక్టర్కి అని చెప్పనుకొని క్యారెక్టర్ ఇచ్చేసారు. అంటే ఎలా సూట్ అవుతావు అని డైరెక్టర్ గారు మిమ్మల్ని వాళ్ళకి తెలుస్తుంది కదా, ఈ క్యారెక్టర్కి అమ్మాయి సూట్ అవుతుందనే కదా ఎవరైనా పెట్టుకుంటారు. ఓకే. ముందు వాళ్ళకి తెలియదు కదా, చూసినాకే స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాతకే పెట్టుకుంటారు. ఓకే. అలా సూట్ అవుతావు అమ్మా అని చెప్తే ఓకే చెప్పాను. నాకు కొంచెం స్టోరీ చెప్పారు. ఓకే, నా సీన్స్ నాకు చెప్పారు, నాకు నచ్చాయి. ఓకే, నాకు మంచి ఛాన్స్ వచ్చింది మూవీలో అని అనుకున్నాను. ఐఎమ్ హ్యాపీ. డైరెక్టర్ గారికి విలన్ గారికి రాత్రి కరెక్ట్గా 12 అయిపోయింది, 1 minute నాకు కోడి మెసేజ్ చేసిందండి. ఎస్, కోడి పైనుంచి మెసేజ్ చేసింది స్వర్గంలోకి వెళ్ళి. కార్తీక మాసం శ్రావణ మాసం పగంతా సినిమాలో తీర్చుకున్నారు ఎందుకు అని కోడి మెసేజ్ చేసింది. యాక్చువల్గా అండి అంత పర్టికులర్గా పీకి అని పీకేసి ఒకటే అండి విలన్ క్యారెక్టర్ చేసిన అంత మహిషా అంటే దున్నపోతు క్యారెక్టర్ చేసిన ఎలా ఉంటుంది? స్ట్రాంగ్. ఎంత దున్నపోతుకు ముందు ఎవరైనా వస్తే కొమ్ములతో గుద్దుపడేది. అవును. అలాంటి అసురుడు మహిషా బుద్ధులున్న అసురుడు, మహిషాసురుడు లాంటివాడు అలాగే చేస్తాడు కదా. ఎన్ని కోళ్ళు పీకారండి అట్లా? పాపం లక్కీగా ఒకటేనా బతికిపోయాడండి విలన్, లేదంటే నా అయిపోయినా. నిజం చెప్పండి, ఒక్క కోడితోనే అంత కరెక్ట్ గా షాట్ వచ్చింది. ఇంకో కోడ్ లేదు అక్కడ వేరే షాట్ తీయడానికి కూడా. ఓకే. కావాలని ఒకటే తీసుకోవచ్చు, చెప్పాను కూడా ముందే. ఓకే, ఒకటే. బట్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఆ షాట్ మాత్రం. టు బి హానెస్ట్, మనకి తెలుగు విలన్స్ లో అజయ్ ఘోష్ గారు ప్రీవియస్ కొన్ని ఫిల్మ్స్ చేశారు కదా, సో అలా పర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చింది. నాకు అది బాగా హైలైట్ అనిపించింది. నెక్స్ట్ అలాంటి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉంటాయి. అంటే మీరంటే మూవీ టీమ్ కాబట్టి గూస్ బంప్స్ ఎనర్జీ అంతా వస్తాయండి. 31st ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనేది టైటిల్ ఇచ్చేసారు మీరు. అండ్ పోస్టర్స్ లో కూడా ఓన్లీ ఫీమేల్ క్యారెక్టర్స్ ని అంత పర్టికులర్ గా పెట్టి పైనుంచి ఒక చిన్న పాపని ఒక లైటింగ్ ద్వారా డిజైన్ చేశారు. దాంట్లో ఏంటి మీనింగ్? ఇక్కడ అండి విలన్ ద్వారా కొంతమంది సఫర్ అవుతున్నారు. ఎలా సఫర్ అవుతున్నారు, ఎందుకు సఫర్ అవుతున్నారు అనేది 31st చూద్దాం. ఓకే. మీకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఎందుకు సఫర్ అవుతున్నారు ఏంటనే మనం 31st ఖచ్చితంగా చూద్దాం. చూసిన తర్వాత ఒక సినిమా ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని లేడీ ఓరియంటెడ్గా ఇలా కూడా చేయొచ్చా అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఓకే. మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన బోల్డ్ సీన్స్ అంతా పోద్ది. ఓకే. ఏ బోల్డ్ సీన్స్ లేకపోతే ఇంకోటి ఏంటో, ఓకే లేడీస్ని ఇలా చూపించాడా అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఓకే. సో ప్రొడ్యూసర్ గారు మీరే బడ్జెట్ పెట్టి, మీరే క్యారెక్టర్ పెట్టి, మీరే చేసి, మేమే కాకుండా నేను కూడా క్యారెక్టర్ చేశాను ఇందులో. అదే మీరే చేసి, అంటే ఏంటి బడ్జెట్ మిగులుతుందని అలా చేశారా, లేదంటే మీలో ఉన్న ఇంట్రెస్ట్ ని బయటకు తీయడానికి అలా చేశారా? అలా ఏం లేదు, కంటెంట్ డిమాండ్ చేసింది కాబట్టి. ఓకే. ఇందులో డైరెక్టర్ గారు ఎవరెవరు చేయగలరు, ఆయనకి కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళతో
క్యారెక్టర్ చేయించాడు. ఇందులో విజయరాజ్ గారు చూశారు, పీక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అవును. అదే రేంజ్లో హీరో గారిది 4 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే బిగ్ బాస్ పృథ్వీ గారు మంచి క్యారెక్టర్, నాదే అతనితో జర్నీ అయ్యే క్యారెక్టర్ అనమాట. పృథ్వీ గారితో, ప్రవీణ్ గారితో ఫన్నీగా ఒక కన్నింగ్ పోలీస్ క్యారెక్టర్ అనమాట నాది. ఇలా మన విజయ్ గారి కానిస్టేబుల్ క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకేం ఇంటిమేట్ సీన్స్ అట్లా ఏం లేవా కలబడి వాళ్ళగా? కంటెంట్ డైరెక్టర్ గారు ఇప్పుడు పర్టికులర్ గా మీరు ఆ పృథ్వీ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి? ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కి అదేం లేదండి, మేము పృథ్వీ గారిని సెలెక్ట్ చేసినప్పుడు నేను బిగ్ బాస్లోకి వెళ్ళలేదు. ఓకే. మనకి సినిమా చేసిన తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళాడు. పృథ్వీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు మన సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, టీజర్ రిలీజ్ అయిపోయింది. ఓకే. ట్రైలర్ బిగ్ బాస్ నుంచి వచ్చిన వారం రోజులకి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఓకే. ఓకే, ఆయన్ని అంటే నేను బేసిక్గా నేను చేయొద్దు అనుకున్నాను కదండి, వేరే వాళ్ళని చూద్దాం ఎవరైనా కొత్త వాళ్ళని అనుకున్నప్పుడు మాకు తగిలాడు. ఓకే. అంటే విలన్ క్యారెక్టర్ కూడా చాలా వరకు ఫనీ గారిది లైక్ అటు ఇటు కాకుండా కొంచెం లాస్ట్లో రివీల్ చేశారు, అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. పర్టికులర్గా ఎందుకని ఆ టైప్ ఆఫ్ అంటే స్టోరీ డిమాండ్ చేస్తున్నా లేదంటే స్టోరీ డిమాండ్ చేసింది అంటే స్టోరీలో అసలు స్టోరీయే దాని మీద ఈ క్యారెక్టరైజేషన్ అలాంటిది. విలన్ ఎందుకు అసలు అమ్మాయి బట్టలు ఎందుకు వేసుకున్నాడు, అమ్మాయిలాగా ఎందుకున్నాడు? ఓకే. మీరు కొన్ని సీన్లో చూస్తే విలన్ మామూలుగా అమ్మాయిలాగా ఉంటాడు, మామూలుగానే ఉంటాడు. అవును. కానీ ఆ పర్టికులర్ టైంలో ఎందుకు వేసుకున్నాడు? ఓకే. వాడికి ఎందుకు అంత వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది సస్పెన్స్ కొంచెం. ఓకే. మొత్తానికి సస్పెన్స్ 31st వరకు మీకు ప్రతి సీన్లో మీకు సస్పెన్స్ మీకు టచ్ అవుతా ఉంటుంది. అంటే ఆ ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నప్పుడు ఎంత టైం పడుతుందండి? అంటే పాపం వాటర్ కానీ ఎంత ఖర్చు చేశారు? ప్రొడ్యూసర్ గారు బాగానే ఖర్చు పెట్టినట్టున్నారా మీకు? కథకు తగినట్టు చెప్తారండి. వాటర్ సీన్ దగ్గర ఆవిడ లోపల కూర్చొని పాపం వాటర్లో అవును కాళ్ళు ముష్టిలోకి వస్తాయి చూసారండి, ముడతలు, అరికాళ్ళు బాగా తడిచిపోతాయి, అలా వచ్చేసాయి ముడతలు. సో సాడ్ అండి. చాలా కష్టపడి చేశారు ఆవిడ కూడా. అంటే ఎన్ని క్యాండిల్ సీన్ కూడా చాలా బాగా వచ్చింది. లైక్ ట్రైలర్లోనే ఇంత బాగుందంటే ఇంకా మూవీలో ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసి, అంటే లైక్ ఎక్కడ కూడా స్టోరీకి కంటెంట్కి రిలేటెడ్గా ఉన్నట్టే ఉండే కానీ సీన్స్ పర్టికులర్గా డబల్ మీనింగ్ అని కానీ లేదంటే వేరే విధంగా మనం ఆలోచించడానికి కూడా లేదు. సో అంత పర్టికులర్గా అంత నేరేటివ్గా ఎలా రాసుకున్నారు స్టోరీ మీరు? నేను స్టోరీ మీద చాలా పట్టుబట్టి రాశానండి. అసలు ఎంత స్టోరీ మేము షూటింగ్ తీయడానికన్నా ఎక్కువ షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ దీనికి కానీ ఎంత టైం పట్టిందో నేను స్టోరీ రాసుకుని దాన్ని డెవలప్ చేసి వేరే వాళ్ళకి అది ఇచ్చేసి చదివిపించి నీకు ఎక్కడైనా ఏమైనా అనుమానం కానీ డౌట్ కానీ ఉందని వాళ్ళని అడగడం. ఓకే. ఇవన్నీ చేసిన తర్వాత మేము సినిమాలోకి దిగామండి. ఓకే. ఏమన్నా మాట్లాడండి, నేను ఏదన్నా అడుగుదాము అంటే అప్పుడు పని చేశారు అయితే కొడుకు మీద కూడా అలాగే ఉంటాయి ఆ పంచులు సినిమాలో? అలాగే ఉంటాయి. నన్ను ఇంట్లో రానిలేదండి. ఎందుకండి అలా రౌడీగా అంటే ఎలాగండి? ఏంటండి రౌడీగా ఉన్నారని చెప్పి ఇంట్లో రానికుండా ఉంటారా? మీరు ఆయన చికెన్ అడుగుతారు, మీరు పప్పుచారు అడుగుతారు, ఆయన తిని వెళ్ళిపోతున్నారు కదా. ఏంటండి అంటే లైక్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు సో మీరేమో ఇక్కడ చూడటానికి మనకి ఒరిజినల్ గా చూడండి ఎలా ఉన్నారో, బట్ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉన్నారో. ఆ రెండింటిని ఎలా హోల్డ్ చేశారు మీరు, మేనేజ్ చేశారు? ఫుడ్ వర్కౌట్స్ అండి. ఫుడ్ వర్కౌట్స్ బాగా వర్కౌట్స్ చేశారా? జిమ్ చేయాలి కదండి. ఓకే. ఇప్పుడు మీ పక్కన డైరెక్టర్ గారు ఉన్నారు, ఇంకో క్యారెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. వీరందరిలో మీకు ఎవరి హెల్ప్ బాగా వచ్చింది? డైరెక్టర్ గారు ప్రవీణ్ సార్ది. నేనేం అనుకోలేదు. ప్రవీణ్ సార్ది వచ్చింది. వచ్చింది. అండ్ మహిష అనే టైటిల్కి మీరు పర్టికులర్గా రెడ్ కలర్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? బ్లడ్ ఉద్దేశించి అంటే ఆ రకంగా విలన్ క్యారెక్టరైజేషన్ పెట్టి చేశాం కాబట్టి బ్లడ్కి కొంచెం అటు ఇటు ఉంటుంది. కరుడు కట్టిన విలన్ ఎంచుకున్నారు మీరు. సో అండ్ ఒక ఫ్రేమ్లో మీ లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చెప్పాను కదా బీచ్ సాంగ్. దానికోసం ఎవరైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే? ఎవరైనా రిఫరెన్స్ చేసుకోలేదండి. మేము మామూలుగా మేము గోవాలో చేద్దామని కూడా అనుకోలేదు యాక్చువల్గా. ఈ గోవా పిచ్ ఏంటండి హీరో గారికి? ఏంటి చెప్తాను. ఆ పాట మీరు లిరిక్స్ వింటే అవును ఎంత రొమాంటిక్గా ఉంటాయంటే లిరిక్స్. దీన్ని జనాలకి ఇంత రొమాంటిక్ సాంగ్ని వల్గర్గా చూపించద్దు. ఓకే. ఆ లిరిక్స్ని బట్టి అంత వల్గర్గా ఉంటుంది అనుకుంటారు. లేదు, దీన్ని మనం నీట్గా చూపించాలి జనాలకి. ఓకే. ఆ ఉద్దేశంతో మేము అక్కడ చేసాం. ఓకే. లేదు అంటే యాక్చువల్గా నిజంగా కూడా ఎవరైనా మీరు ఓన్లీ మన పాట అది వినకుండా చూడకుండా ఓన్లీ లిరిక్స్ అంటే అరే ఇదేదో మంచి రూమ్లో చేసి ఉంటారా ఈ సాంగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ మీకు ఎక్కడ వల్గారిటీ మీకు మా సినిమాతో వల్గారిటీ ఉండదు అని చెప్పడానికి ఆ బీచ్ సాంగ్ నిదర్శనం అండి. ఎందుకంటే అంత మంచి లిరిక్స్కి మేము అంతే మంచిగా నీట్గా పాట చేసాం. ఓకే.
అంటే ఎందుకని జనవరి 31కి తీసుకొస్తున్నారు ఆడియన్స్ ముందుకి సినిమాని? లైక్ ముందు రావచ్చు, అంటే కొంచెం వెనకాల రావచ్చు, పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయని అట్లా డెసిషన్ తీసుకున్నారు? సంక్రాంతికి మేము రిలీజ్ చేయలేము, అది ఉన్న వాస్తవం అందరికీ తెలుసు. ఓకే, 3 సినిమాలు అవును పోటీకి ఉన్నాయి, మేము చేయలేము. సంక్రాంతికి ముందు చేద్దాం అనుకుంటే పుష్ప రిలీజ్ కొంచెం పుష్ప రిలీజ్. సో అందుకు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు పెట్టుకున్నాం అంతే. ఇంకా 31st ఎందుకు అంటే 1 to 9 నెంబర్స్లో 9 పెద్దది, 1 monthలో 31st పెద్దది. వాటి లాజిక్ అండి. ఏంటి మళ్ళీ చెప్పండి. 1 to 9 నెంబర్స్లో 9 పెద్దది. నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏదంటే 9 Okay. లక్కీ నెంబర్. Okay. మంత్లో లాస్ట్ డేట్ ఏంటంటే పెద్ద నెంబర్ ఏదంటే 31st. క్యా కమాలే యార్. అండ్ లాస్ట్ ఒక 2 questions అండి. ఇప్పుడు అంటే మీరు ఇక్కడ దాకా మీ జర్నీ చేయడానికి మీకు చాలామంది సపోర్ట్ చేసి ఉంటారు, చాలామంది వెనక్కి లాగుంటారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే, వెనక్కి లాగిన వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే మీరు ఏమైనా చెప్తారు? వెనక్కి అంటే నాకు తెలిసి నన్ను ఈ రోజు వరకు వెనక్కి ఎవరు లాగలేదండి. సపోర్ట్ చేసిందంటే మన సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి నేను స్క్రిప్ట్ రాసుకొని మన ప్రొడ్యూసర్ గారికి చెప్పినక్కడి నుంచి ప్రొడ్యూసర్ గారు సపోర్ట్ చేశారు, పోస్టర్ రిలీజ్ చేసి శ్రీకాంత్ గారు సపోర్ట్ చేశారు, తర్వాత డైరెక్టర్ విజయ్ గారు సపోర్ట్ చేశారు, తర్వాత ఆయన పేరు ఇప్పుడు బద్రీనారాయణ గారు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళే తప్ప వెనక్కి లాగిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఓకే, అవునులే. మీకు టీలు అందించారు, కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు, ఎన్నిసార్లు షార్ట్ రిపీట్ చేయాలన్నా ప్రొడ్యూసర్ గారు. సో ఎలా ఉందనిపించిందండి మీకు? లైక్ లాస్ట్ వర్డ్, లైక్ ఈ మూవీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రాబోతుంది. ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా అండి. కంటెంట్ నమ్ముకొని చేశాము, తప్పకుండా మంచి కంటెంట్ సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ సినిమా చేశాము. అలాగే సాంగ్స్ పరంగా చూస్తే గోవా సాంగ్ కానీ, ఫ్రెండ్షిప్ సాంగ్ అద్భుతం ఉంటుంది. ఫైనల్లో హిజ్రా క్యారెక్టర్లో ఒక అద్భుతమైన సాంగ్ ఉంటుంది. అలాగే పబ్ సాంగ్ అయితే యూత్కి మంచి కిక్ ఇచ్చే సాంగ్ అనమాట. సాంగ్స్ పరంగా, కంటెంట్ పరంగా అంతా కూడా ఆడియన్స్కి ఈ టికెట్కి తప్పకుండా న్యాయం జరిగే చిత్రం ఇది. తప్పకుండా సక్సెస్ అవుతుందని మా కాన్ఫిడెన్స్. ఓకే, సో ఈ మధ్య కాలంలో మనకి కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాగైనా సరే ఆదరిస్తారన్న విషయం మనం చాలా చూసాం ఎగ్జాంపుల్స్. సో అలాగే ఈ జాన్ 31కి మహిషాని థియేటర్స్లో చూసి వీళ్ళు కొన్ని హింట్స్ చెప్పారు. ఆ కొన్నిటికి మనం కొంచెం కారం మసాలా, గరం మసాలా అన్నీ యాడ్ చేసి థియేటర్లో చూసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా అనిపించిందో జెన్యూన్ రివ్యూ మనం కామెంట్స్లో కామెంట్ చేద్దాం. సో డోంట్ మిస్ ఆన్ January 31st in theaters. మహిషా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు అందరికీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.